ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియో టాపిక్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మర్స్ అంతా 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి మెయిన్ టాపిక్ ఏంటంటే ఫార్మర్స్ రుణమాఫీ, అంటే రైతు రుణమాఫీ. సో రైతు రుణమాఫీకి సంబంధించి మనకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ చాలా క్లియర్ రకమైనటువంటి అప్డేట్ ఇచ్చారండి. దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇక చాలా మంది అనుకున్నారు ఎలక్షన్ కోడ్ పడింది కదా, ఇక తెలంగాణలో అసలు రైతు రుణమాఫీ ఉంటుందా లేదా అని చెప్పేసి అంటే చాలా మంది విమర్శించుకున్నారు. ఇక రుణమాఫీ ఉండకపోవచ్చు, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఉండొచ్చు అని. దానికి ఆల్రెడీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆల్రెడీ ఇప్పటికే ఆర్బీఐ బ్యాంకుతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అండ్ ఇతరత్ర బ్యాంకులతో కలిసి ఆల్రెడీ సమీక్ష సమావేశాలు కొనసాగిస్తున్నాం. ఆ చర్చలన్నీ సక్సెస్ అయ్యాయి. అంటే మామూలుగా రైతు రుణమాఫీ ఎవరికి చేయాలి, ఎకరాలను బట్టి చేయాలా లేదా బ్యాంక్లో ఉన్నటువంటి డబ్బు మాఫీ, అంటే లోన్స్ ఒక 2 lakhs వరకు మాఫీ చేస్తామని ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానం ప్రకారం 2 లక్షల రూపాయలు మాత్రం అర్హులందరికీ మాఫీ అయ్యేలా, దీనికి ఎటువంటి నిబంధనలు పాటించాలి, ఎలా రుణమాఫీ చేయాలి, అంటే అడ్డగోలుగా కాకుండా దాంట్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, ఇంకా మనకు ఏదన్నా న్యాయస్థానం నుంచి కావచ్చు, ఎట్టన్నా మనకి ఏదన్నా ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వానికి కూడా ఇంత పెద్ద బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఎలక్షన్ టైంలో అని చెప్పేసి అడగకుండా, అందరికీ మొత్తానికి ఇబ్బందులు కలగకుండా సెపరేట్ ఒక ఫౌండేషన్ ద్వారా ఆ డబ్బులను జమ చేసి కుదిరితే మనకు వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బు అప్పు తెచ్చైనా సరే మొత్తానికి ఇచ్చిన ఎలక్షన్ వాగ్దానం ప్రకారం, లేదంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సపోర్ట్ తీసుకునే సరే మొత్తానికి తెలంగాణని, రాష్ట్రాన్ని అన్ని దేశానికి ఒక నిదర్శనంగా నిలపాలని ఆలోచన చేస్తున్నామని చెప్పేసి స్పష్టం చేశారు. ఇక రుణమాఫీ వచ్చేసి మనకు ఏప్రిల్ చివరి వారం నుంచి ప్రారంభం అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అయితే పదే అంటూ ఉంటారు. తర్వాత డిప్యూటీ సీఎం కూడా మాట్లాడుతున్నారు. చాలా మంది మంత్రులు కూడా ఇదే మాట చెప్తున్నారు. మొత్తానికి రైతు రుణమాఫీ జరిగి తీరుతుంది. కాస్త ఆలస్యమైన అమృతం లాంటి ఫలితాలు మాత్రం తప్పకుండా వస్తాయండి. మహా అంటే మనకు ఎలక్షన్ కావచ్చు, ఎలక్షన్ అయిపోయాక అయినా సరే మాత్రం రుణమాఫీ మాత్రం 2 లక్షల రూపాయలు మాఫీ కాబోతున్నాయి. ఇది నిజం. కాస్త రెన్యువల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ ఒక మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ కట్టిస్తే కాస్త రెన్యువల్ అవుతుంది. లేదు ఆ రెన్యువల్ అమౌంట్ కూడా కట్టలేము అన్న వాళ్ళు కాస్త ఓర్పుగా ఉండండి, నిర్భయంగా ఉండండి, ప్రాబ్లం లేదు. కావాలంటే మీకు జిల్లాల వారీగా ఇప్పటికే బ్యాంకర్లో ఎంతమంది, ఏ బ్యాంకులో ఎంతమంది లోన్స్ పొందారు, మీ గ్రామాల వారీగా, జిల్లాల వారీగా లిస్ట్ అంతా వన్స్ వీడియో కింద లింక్ ఇచ్చామండి. ఇక రుణమాఫీకి సంబంధించి భరోసా ఇస్తున్నాను. మొత్తానికి ఆలస్యమైన అమృతం లాంటి ఫలితాలే రైతులు చూస్తారని చెప్పేసి రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇక రైతుల్లో ఉన్నటువంటి భయాన్ని తొలగించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక దీనికి సంబంధించి జిల్లాల వారిగా లిస్టుతో పాటు మీకు ఏదైనా ఇంకా రైతు రుణమాఫీకి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్, సలహాలున్నా తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియోను కూడా ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మరి రుణమాఫీ సక్సెస్ అయ్యేనా కాదా, మరి ఇటువంటి ఎలక్షన్ కోడ్ మూమెంట్లో ఇది సాధ్యమవుతుందా లేదా అని చాలా మందికి టెన్షన్ఫుల్గా ఉండొచ్చు. బట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం నేను మీకు సలహా ఇస్తున్నా. ఇదే సందేశం, ఇదే నిజం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఎటువంటి అపోహలు, డౌట్, అనుమానాలు పెట్టుకోవద్దు. మొత్తానికి 2 లక్షల రూపాయలు ఒకే విడతలో, ఒకే రోజు కుదిరితే ఒకే విడతలో మాఫీ అయ్యే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు మాత్రం సర్వం సన్నద్ధం అవుతుంది. ఓకే, దీనికి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.